చందు డల్గా కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడికి ధీరజ్ వెళ్ళి ఏంట్రా అన్నయ్య ఎక్కడ కూర్చున్నావంటూ సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అది చూసి చందు ధీరజ్తో ఇలా అంటూ ఉంటాడు, కరెక్ట్ కాదురా, కరెక్ట్ కాదు, నువ్వు వదినతో అలా మాట్లాడి ఉండకూడదు, నువ్వు వదినతో అలా మాట్లాడి తప్పు చేసావని చెప్పి చందు అంటూ ఉంటాడు. అది వినగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. లేదు అన్నయ్య, నేను వదినతో అలా మాట్లాడడం ఏం తప్పేం లేదు, నేను కరెక్ట్గానే మాట్లాడానని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చందు అయితే లేదురా, నువ్వు చాలా తప్పు చేసావు, వదినతో అలా ఉండకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ధీరజ్ అయితే నేను వదినతో మాట్లాడింది కరెక్టే, మరి అలాంటప్పుడు నాన్నతో ప్రేమ ట్యూషన్ విషయం వదిన ఎందుకు చెప్పాలి, నాన్నకు చెప్పవలసినంత అవసరం ఏంటి, ఆ వదిన అలా చేయడం తప్పు కాదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చందు అయితే ధీరజ్ దగ్గరకు వచ్చి, రే నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, వదిన్ని అలాంటి మాటలు అని ఉండకూడదు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ భార్యల కోసం కొట్టుకుంటూ ఉంటారు. అది చూసి అక్కడికి వాళ్ళ మామయ్య వచ్చి, రే ఏం చేస్తున్నారురా మీరు, మొదటిసారి మీరిద్దరూ మీ భార్యల కోసం ఇలా గొడవలు పడతారా, ఇదే మొదటిసారి అవ్వాలి, ఇదే ఆఖరిసారి అవ్వాలి, ఇంకెప్పుడు కూడా మీరిద్దరూ మీ భార్యల కోసం అలా గొడవలు పడకూడదు అని చెప్పి వాళ్ళ మామయ్య వాళ్ళిద్దరిని కూడా దూరం చేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అలాగే శ్రీవల్లి వాళ్ళిద్దరూ కూడా ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ కంగారు పడుతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే చందును వెళ్ళమని తననైతే ఇంట్లోనికి పంపిస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న చందు అయితే ఇంట్లోనికి వెళ్తూ ఏది ఏమైనా సరే నువ్వు చేసింది అస్సలు కరెక్ట్ కాదురా, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, వదిన్ని అలాంటి మాట అని నువ్వు పెద్ద తప్పే చేశావని చెప్పి చందు ఆ మాట అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది విని ధీరజ్కి చాలా కోపం వస్తుంది. అది చూసి ప్రేమ అయితే కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి గొడవలు అని చెప్పి ప్రేమ అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక చందు ఆ మాట అనటంతో ధీరజ్ అయితే చాలా బాధపడుతూ వాళ్ళ అన్నయ్యనే చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.